అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ దేవరకొండ సహదేవరావు గారు రచించిన మనుషులేనా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 9 గంటలైంది. రమణ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి బట్టలు మార్చుకుంటున్నాడు. అతనొచ్చిన అలికిడి విని రమ్య కాఫీ సిద్ధం చేస్తోంది. ఆఫీస్ నుంచి ఏ వేళప్పుడొచ్చినా కాఫీ తాగి తాపీగా స్నానం చేసి భోజనం చేస్తాడు. అతను హాల్లో కూర్చుని పేపరు తిరిగేస్తుంటే రమ్య కాఫీ అందించి మళ్ళా తన పనిలో నిమగ్నం అయిపోతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయితే ఎవరితోనూ హుషారుగా కొంతసేపు మాట్లాడి రమ్మీ రమ్మీ అని పిలుచుకుంటూ వంటింట్లోకి వచ్చాడు. అబ్బబ్బా, మీకెన్నిసార్లు చెప్పినా ఆ పేకాట పిలుపు మానరు కదా, రమ్య అని పిలవడానికి కూడా బద్ధకమేనా అంది రమ్య చిరుకోపం నటిస్తూ. సరేలేండి రమ్య గారు, ఇక మీదట అలా పిలవన్లేండి. ఇదిగో లెంపలేసుకుంటున్నాను రమ్య గారు అన్నాడు చివరి పదాన్ని ఒత్తి పలుకుతూ. ఆ గార్లు బూర్లు అక్కర్లేదు గాని ఇంతకీ ఎందుకిలా కేకలేసుకుంటూ వచ్చారు? చూసావా, ఈ పిడకల వేటలో పడి అసలు విషయం మర్చిపోతున్నాను. రేపు సాయంత్రం ఫ్లైట్లో అమ్మమ్మ తాతగారు వస్తున్నారు. అప్పుడప్పుడు మనం ఫోన్లో మాట్లాడటమే తప్ప వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా. ముందు ఇక్కడ దిగుతారు. ఇక్కడి నుంచి మిగిలిన బంధువులిళ్ళకి వెళ్లి పలకరింపులు పులకరింతలు అయ్యాక బ్యాక్ టు పెవిలియన్ బెంగళూరు వెళ్లిపోతారు. రేపు శనివారం కదా, హాఫ్ డే. ఆఫీస్ అవ్వగానే టైం ఉంటే ఇంటికొస్తాను, లేకుంటే అట్నుంచి అట్టే ఎయిర్పోర్ట్కి వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను. అయిందా మీరు మాట్లాడటం? ఇప్పుడు నేను చెప్తాను వినండి. వాళ్ళొస్తున్నారనే సందట్లో వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్ల సంగతి మర్చిపోతున్నారు. గెస్ట్ రూంలో ఏసీ సరిగా పనిచేయటం లేదు. రేపు ఉదయాన్నే మెకానిక్కి ఫోన్ చేస్తే వచ్చి బాగు చేస్తాడు. ఎండలు మండిపోతున్నాయి. ఏసీ లేకపోతే పగలుగాని రాత్రిగాని పడుకోవటం చాలా కష్టం. తరువాత వాళ్ల తిండి అలవాట్లు ఏమిటో మీకు తెలుసుంటుంది. దానికి కావలసినవన్నీ రేపు బుజ్జిగారిని స్కూల్కి పంపించాక ఇద్దరం బజార్కెళ్ళి తెచ్చుకుందాం. చాలా కాలమైంది మన ఇంటికి అతిథులొచ్చి. ఇన్నాళ్లకి వాళ్ళిద్దరూ వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది అంది రమ్య. ఇద్దరూ చాలాసేపు హడావిడిగా మాట్లాడుతున్నారు. రమణ రమ్యది ఇంచుమించు ప్రేమ వివాహమే. అయితే ఇంట్లో వాళ్ళను ఎదిరించకుండా అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. రమణ మంచి ఉద్యోగం కోసం కంపెనీలు మారటం వల్ల ఏ ఒక్క ఊర్లోనూ ఎక్కువ కాలం ఉండలేదు. అందుచేత బంధువుల రాకపోకలు అంతగా లేవు. అందుకే ఇన్నాళ్లకి బంధువులు ఇంటికొస్తున్నారంటే అంత సంబరపడిపోతున్నారు. ఇద్దరూ కలిసి ఇంటి పనులు బజారు పనులు చేసుకుంటారు. రమ్యకు ఏమైనా ఒంట్లో నలతగా ఉంటే ఆమెను రెస్ట్ తీసుకోమని తనే అన్ని పనులు చేస్తాడు. వీలైతే ఆఫీస్కి 1-2 రోజులు సెలవు పెట్టేస్తాడు. అతను వంట చేస్తే తినాలని కోరిక పుట్టి ఒక్కోసారి రమ్య అనారోగ్యం నటిస్తుంది. ఎందుకంటే అతను చేసే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. ప్రేమ అనురాగం పాళ్లు ఎక్కువగా కలిపి వండటం వల్ల అతని చేతి వంట రుచిగా ఉంటుందని మెచ్చుకుంటుంది. అయితే ఆమె నటన కొద్దిసేపే. తృప్తిగా భోజనం చేశాక తను నటించానని చెబుతుంది. పిచ్చి రమ్మి, నా చేతి వంట తినాలంటే అనారోగ్యం నటించాలా? నువ్వెప్పుడు అడిగినా అప్పుడు చేసి పెట్టనా? నేనంత గాబరపడ్డానో తెలుసా? అతని అభిమానానికి కౌగిల్లో కరిగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది రమ్య. పెళ్ళై 8 ఏళ్లైనా వాళ్ల సంసారంలో ఎటువంటి పొరపచ్చాలు మనస్పర్ధలు చికాకులు లేకుండా చాలా అన్యోన్యంగా గడిచిపోతుంది. మర్నాడు ఇద్దరూ బజారుకెళ్లి కావలసినవన్నీ కొనుక్కొచ్చారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్లి వాళ్ళిద్దరినీ కారులో ఇంటికి తెచ్చాడు రమణ. వాళ్ళొచ్చేసరికి రమ్య అన్నీ సిద్ధం చేసి ఉంచింది. రాత్రి అందరూ సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం చేశారు. ఎప్పుడూ హోంవర్క్ పూర్తి చేసుకుని వేగంగా పడుకునే బుజ్జిగాడు ముసలవాళ్ల దగ్గర కూర్చొని వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వాళ్ళ తెచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ వాళ్లందరితో పాటు తను ఆలస్యంగా పడుకున్నాడు. హాల్లో రమణ తాతగారు న్యూస్ ఛానల్స్ పెట్టుకుని చూస్తుంటే వాళ్ల గదిలో అమ్మమ్మగారు ఏవో సీరియల్స్ పెట్టుకుని నిద్ర ముంచుకొచ్చే వరకు చూస్తూనే ఉంది. ఆ విధంగా ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు ఉదయాన్నే కాఫీ చేసి అమ్మమ్మ మాణిక్యమ్మకి ఇవ్వటానికి కప్పు పట్టుకుని ఆవిడ గదిలోకి వెళ్ళింది రమ్య. అమ్మమ్మగారు, ఇదిగో కాఫీ తీసుకోండి అంది. ఇదేమిటి, ఈవిడ ఇప్పుడే లేచి మొహం కడుక్కొనొచ్చి మళ్ళా పడుకుందేమిటి అని ఆశ్చర్యపోతూ అని మూలుగుతూ ఇట్నుంచి అటు తిరిగి పడుకుంది మాణిక్యమ్మ. ఎంతలో ముసలాయన నారాయణమూర్తి ద్వారం బయట నుండి రమ్యని రమ్మని సంజ్ఞ చేశాడు. అలాగే కాఫీ కప్పుతో వెళ్ళింది. ఎందుకు పిలుస్తున్నాడు చెప్పమా అనుకుంటూ.
ఆ కప్పు ఇలా తే అమ్మా. పొద్దున్నే నా చేత్తోనే ఇస్తేనే తను కాఫీ తాగుతుంది. ఇంకెవ్వరిచ్చినా తాగదు. మా పెళ్ళైన దగ్గర్నుంచి ఇది అలవాటయింది. రమ్య చేతిలోని కప్పు అందుకుని లోపలికి వెళ్లి భార్యని పిలిచాడు. మాణిక్యం, మాణిక్యం, ఇదిగో కాఫీ తెచ్చాను, తాగు. ఇప్పటికే పాప నీకు ఆలస్యం అయిపోయింది. వెంటనే ఆవిడ లేచి కాఫీ కప్పు అందుకుంది. ఆవిడ కాఫీ తాగి బయటకొచ్చాక నారాయణమూర్తి అలా వాకింగ్ చేసి వస్తానని బయలుదేరాడు. అప్పుడు రమ్య ఆవిడని అడిగింది, అతనిస్తేనే కాఫీ తాగుతున్నారెందుకని? అక్కడే ఎదురుగా కూర్చుని పేపర్ చదువుకుంటున్న రమణ అలా అడగకూడదని రమ్యకి సంజ్ఞ చేశాడు. అది రమ్య అర్థం చేసుకునేలోపు మాణిక్యమ్మ సమాధానం చెప్పడం ఆరంభించింది. అమ్మాయి, మేమిద్దరం ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యాము. ఉద్యోగస్తులం కాబట్టి ఇంటి పనులు ఇద్దరం కలిసే చేసుకునేవాళ్లం. ఏవో సీరియల్స్ చూస్తూ రాత్రి నేను ఆలస్యంగా పడుకునేదాన్ని. ఆయనేవో పుస్తకాలు పేపర్లు చదువుతూ కాస్త వేగంగానే పడుకునేవారు. నేను ఆలస్యంగా నిద్రలేచేదాన్ని. ఆయన తొందరగా లేచి పాలు మరిగించి కాఫీ చేసేవారు. నేను లేచాక కాఫీ అందించేవారు. చాలా కాలంగా ఇది మాకు అలవాటైపోయింది. రమణ సైగలను పట్టించుకోకుండా రమ్య మరో ప్రశ్న సంధించింది. అది సరే, ఇంట్లో అయితే అలవాటు ప్రకారం ఆయన అందిస్తే తాగుతున్నారు. కాని ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారు కదా, అందరిళ్ళకి వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా 85 ఏళ్ల తాతగారు మీకు కాఫీ అందిస్తే అందరూ ఏమైనా అనుకోరా? ఏమనుకుంటారమ్మా? మహా అయితే అన్యోన్య దాంపత్యం అనుకుంటారు. అదీకాక ఆయన చూశావు కదా, ఈ వయసులో కూడా రోజు ఎన్నో కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు. అతనికి ఏ రోగాలు లేవు. తన పనులన్నీ హుషారుగా చేసుకుంటారు. అలసట, అనారోగ్యం అనేవి ఆయన దరిదాపులకు కూడా రావు. నాకు అన్ని రోగాలు ఉన్నాయి. డయాబెటీసు, బీపీ, థైరాయిడ్, ఒకటేమిటి రోజు ఎన్నో మాత్రలు మింగుతూ ఉంటాను. ఆ మాత్రలు కూడా వేళ పట్టున ఆయనే నాకిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోగులకి సేవ చేయటంలో తప్పు లేదమ్మా అని హితబోధ చేసింది మాణిక్యమ్మ. కొంత తమ దాంపత్యంలాగా అనిపించినా ఏదో తేడా కనిపిస్తోంది రమ్యకి. ఎంత అనారోగ్యమైనా కదల్లేని స్థితిలో లేదు. అన్ని పనులు చేసుకుంటుంది. తన సైగలిని రమ్య పట్టించుకోవటం లేదని తెలిసి పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తూ వాళ్ల మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు రమణ. మళ్ళా రమ్య ఏదో అనబోతుంటే ఆవిడే అందుకుంది. నీ ప్రశ్నకి పూర్తిగా సమాధానం దొరకలేదు కదూ? మీ ఇంటికొచ్చినప్పుడు మీరిస్తే కాఫీ తాగొచ్చు కదా అనే కదూ నీ సందేహం? అలాగే తాగేశాననుకో, రేపు మా ఇంటికి వెళ్తే ఆయనకు అలవాటు తప్పిపోతుంది. అక్కడ తాగేశావు కదా, అలాగే ఇక్కడ కూడా తాగు. స్టవ్ దగ్గర కాఫీ పెట్టాను, వేడి చేసుకుని తాగు అంటారు. అందుకనే ఆ అలవాటు తప్పిపోకూడదనే ఇక్కడ కూడా ఆయనిస్తేనే తాగుతున్నాను. ఆవిడ సమాధానం ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. తన మేనత్త రాధ మొగుడు సుబ్రహ్మణ్యం జ్ఞాపకానికి వచ్చాడు. అతడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు. అయినా ఒక్క పనిలో కూడా భార్యకి సహాయం చేయడు. పైగా ఆవిడ ఏదో పనిలో బిజీగా ఉంటే, ఏమే ఒసేయ్, ఆ కబ్బోర్డ్లో నా నోట్బుక్, కలం ఉన్నాయి, తీసుకురా అని కేకేస్తాడు. ఆవిడ ఒక్క క్షణం ఆలస్యం చేసేసరికి, వచ్చావా, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని మళ్లీ అరుస్తాడు. అతను నించుని 2 అడుగులు వేస్తే అవి చేతికి అందుతాయి. ఆవిడ వచ్చి అందించి మళ్ళా పనిలో ఉంటే మళ్లీ కేక. ఒసేయ్, టీవీ రిమోట్ ఎక్కడో పెట్టేశాను, చూసి తీసుకురా, న్యూస్ టైం అయింది, వినాలి. ఆ రిమోటు అతని ఎదురుగా ఉన్న టీపై మీద న్యూస్ పేపర్ కిందే ఉంది. అది వెతికి తీసుకోవటానికి అతనికి ఎక్కడలేని బద్ధకం. పాపం అత్త రాధ అతనిలా ఎన్ని రకాలుగా హింసించినా ఏమీ విసుకోకుండా అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది. అలాగే వీధి తలుపుకి 2 అడుగుల దూరంలో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ వినిపిస్తుంది. వెంటనే అత్తను పిలుస్తాడు. వసేవ్, ఎవరో వచ్చారు చూడు. రాధ వంటింట్లో నుండి గబగబా వచ్చి తలుపు తీస్తుంది. తీరా వచ్చినతను మామ స్నేహితుడే. ఒరే నువ్వేనట్రా, రారా కూర్చో, ఏమే ఇద్దరికీ కాఫీలు పట్రా అని పురమాయిస్తాడు. తను వంట పనిలో సతమతమవుతూనే కాఫీలు తెచ్చిస్తుంది. అంతేకాదు, ఎప్పుడైనా అత్తకి జ్వరం వచ్చి పడుకుంటే ఆ షెల్ఫ్లో పారాసెటమాల్ మాత్రలుంటాయి, ఒక మాత్ర వేసుకుని నీళ్లు తాగు, జ్వరం తగ్గాక లేచి వంట చెయ్యి అని అంటాడే కాని జ్వరం ఎలా ఉందో ఎంతుందో చూడటం కాని, తను మాత్ర ఇవ్వటం కాని, ఇంటి పనులు చేయటం కాని ఏమీ ఉండదు. ఆమె లేవలేకపోతే తను ఏ హోటల్కో వెళ్లి మేసి వస్తాడు తప్ప ఆమెకేం కావాలో పట్టించుకోడు.
ఈ రకం హింసని శాడిజం అనాలేమో అనుకుంది రమ్య. ఇలాంటి బానిస బతుకులు ఇంకెంతమంది ఆడవాళ్లు అనుభవిస్తున్నారో అనుకుంది దిగులుగా. తన పని మనిషి అప్పలమ్మ సంసారానికి వీళ్లకి పెద్ద తేడా ఏమీ లేదనిపించింది రమ్యకి. అప్పలమ్మ పొద్దునే లేచి పిల్లలకి మొగుడికి ఇంత వండి పడేసి అందరిళ్లలో పనులు చేసుకోవటానికి వెళ్ళిపోతుంది. పనులు చేసుకుని అలసిపోయి మధ్యాహ్నం 12 గంటలకో 1 గంటకో ఇల్లు చేరుకుంటుంది. తిండి తిని కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటే మొగుడు తాగి ఇంటికొచ్చి నానా హంగామా చేస్తాడు. ఎక్కడా స్థిరమైన ఉద్యోగం దొరక్క పెళ్లాం సంపాదించి తెస్తున్న డబ్బుల్ని లాక్కొని తాగి తందనలాడుతూ ఉంటాడు. కోడికూర లేదనో బొమ్మిడాల పులుసు వండలేదనో ఏదో నెపంతో పెళ్లాన్ని తంతూ ఉంటాడు. అయినా ఆమె అన్నీ భరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మొగుడి అరాచకాల్ని రమ్యకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి రమ్య ఇలా సలహా ఇచ్చింది. అంతలా నిన్ను హింసిస్తున్నాడు కదా, కొన్నాళ్ళు నీ పిల్లల్ని తీసుకుని మీ పుట్టింటికో బంధువుల ఇంటికో వెళ్ళిపో, అప్పుడు వాడే దారికొస్తాడు. అలాగా కూడా చేశానమ్మా, కాని నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి ఏడుత్తూ మరెప్పుడీ నాకు తాగను, నన్ను వదిలి ఎల్లమాకే అని బతిమలాడుతాడమ్మా. గందుకే మళ్ళీ వచ్చేసినాను. కొన్నాళ్ళు పల్లకొని బుద్ధిగా ఉంటాడు. కుక్కతోక బుద్ధి ఏడకపోతాది, మళ్ళీ మొదలైతాది. ఎంతైనా ఆడు నా పెనిమిటి కదమ్మా, ఏదో ఇనగ బతికెత్తున్నాను అని వేదాంత ధోరణిలో సమాధానం చెప్పింది. ఈ సర్దుకుపోయే మనస్తత్వం ఏమిటో అర్థం కాలేదు రమ్యకి. అందుకేనేమో మన దేశంలో విడాకుల సమస్య చాలా తక్కువగా కనిపిస్తుంది. మగాళ్లు గాని ఆడవాళ్లు గాని విడాకులకు ఒక విపరీతమైన అంతిమ నిర్ణయంగా భావిస్తారు. ఎన్ని సమస్యలొచ్చినా ఎన్ని రకాలుగా తగువులాడుకున్నా ఎలాగోలా సర్దుకుపోవటమే తప్ప విడాకుల వరకు వెళ్లరు. దీనికి పూర్తిగా వ్యతిరేక పరిస్థితి పశ్చిమ దేశాలలో కనిపిస్తుంది. మొగుడు నిద్రలో గురక పెడుతున్నాడనో, తన పుట్టినరోజుకి బహుమానం ఇవ్వలేదనో, వారాంతపు సెలవుల్లో ఎక్కడికి తీసుకెళ్లలేదనో ఇలా ఏదో ఒక చెత్త కారణం చూపించి విడాకులు తీసుకుంటూ ఉంటారు. అందుకేనేమో అక్కడ నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అనే సంస్కృతి బాగా పెరిగిపోయింది. అటువంటి పరిస్థితి మన దేశంలో రాకపోవడానికి ఈ సర్దుకుపోయే మనస్తత్వమే కారణమా? అయినా ఈ 2 రకాల వింత ప్రవర్తనలు విపరీతంగా అనిపించి ఆలోచించే కొలది మనసు వికలమైపోతుంది రమ్యకి. ఈ ఆలోచనతో తన మనసు పాడైపోకుండా తమ సంసారం కలుషితం కాకుండా చూసుకోవాలి. ఆమె మొహంలో హావభావాలని గమనిస్తున్న రమణ ఆమె సందేహాలకి సమాధానం దొరికి ఉంటుందని తృప్తిగా నిట్టూర్చాడు. కాని రమ్య బుర్రలో దొలిచేస్తున్న సమస్య 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అవసరమైన కొన్ని చేతులు ఎప్పుడూ కలవకపోవటానికి కారణమేమిటో. మాణిక్యమ్మగారు టీవీ చూడటానికి గదిలోకి వెళ్లిపోయాక రమ్య ముఖ కవలికలు గమనించి ఆవిడ మానసిక స్థితిని నిర్ధారణ చేసుకోవటానికి రమణ అడిగాడు. ఇంతకీ నీ సందేహాలన్నీ తీరినట్టేనా రమ్మి? ఏమిటో అంతా గందరగోళంగా ఉందండి. మా మేనత్త రాధ, పని మనిషి అప్పలమ్మ, ఇప్పుడు అమ్మమ్మగారు, వీళ్ల జీవితాలను చూస్తుంటే ఇలా ఇంకెంతమంది ప్రవర్తిస్తున్నారో కదా అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజం. వీళ్లే కాదు, వీళ్లకంటే ఘోరంగా ప్రవర్తించేవాళ్లు కూడా ఉన్నారు. మా కొలీగొక ఆయన తన బావమరిది గురించి చెప్పాడు. అతను ఎప్పుడూ క్యాంపులు తిరుగుతూ ఉంటాడు. బాగా సంపాదిస్తున్నాడు, కాని గొప్ప పిసినారి. తను క్యాంప్కి వెళ్లేటప్పుడు భాగ్య ఎక్కడ దుబారా చేస్తుందోనని నూనె డబ్బా, పంచదార డబ్బా, పప్పుల డబ్బా అన్నిటి మీద అప్పటి వరకున్న సరుకు వరకు మార్కర్తో గుర్తుపెట్టి వెళ్తాడు. తిరిగొచ్చినప్పుడు ఎంతవరకు తరిగిపోయాయో చూస్తాడు. ఏమాత్రం ఎక్కువగా తేడా కనిపించిందంటే పెద్ద రాద్ధాంతం చేస్తాడంట. ఏం చేస్తాడు? తంతాడా? ఆందోళనగా అంది రమ్య. తన్నడు, కాని మాటలతో హింసిస్తాడు. మీ వాళ్లందర్నీ పిలిచి భోజనాలు పెట్టేస్తున్నావా? తేరగా వస్తున్నాయనుకుంటున్నావా సరుకులు? నీ ఒక్కదానికి ఇంత ఖర్చెందుకైంది? ఇలా మాటలతో ఆమెను ఏడిపించుకు తింటాడంట. ఒక్కొక్కసారి ఇంటికి బయట తాళం వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమె దగ్గర ₹1 నాణం కూడా ఉండదు. ఏం కావాలన్నా అతన్ని అడుక్కోవాల్సిందే. ఈ సంఘటనలు వింటుంటే ఆమె మనసు మరింత వికలమయ్యింది. ఛీ, వీళ్ళు మనుషులేనా? మనసులో అనుకోబోయి బయటకు అనేసింది. కరెక్ట్, మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు అంటూ సమర్థించాడు రమణ. ఇంకంతకుమించి ఏం చేయగలరు వాళ్ళు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.